హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఛానల్. ఈరోజు నేను సప్త శనివారాల వ్రతం ఆచరిస్తున్నాను. 5వ శనివారం అండి. పూజ నిర్విరామంగా ముగించుకున్నాను. అదేవిధంగా వినాయక చవితి 4వ రోజు ఈరోజు గణనాథుని అనుగ్రహంతో ఈ వ్రతం నిర్విరామంగా జరిగింది. ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ప్రతి వారం ఏ విధంగా చేసుకుంటున్నానో ఈ 5వ వారం కూడా అదే విధంగా చేసుకొని పసుపుతో మనం ఎక్కడ పీఠం ఆరంభం చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పసుపుతో అలికి పీట రెడీ చేసుకొని దానిపైన నూతన వస్త్రం కానీ ఉతికిన వస్త్రం కానీ వేసి దానిపైన కొంచెం బియ్యం వేసి స్వామివారి చిత్రపటాన్ని అలంకరించుకొని పుష్పాలతో తులసిమాలతో అలంకరించుకున్నాను. పిండి దీపాలను రెడీ చేసుకోవాలండి. 7 పిండి దీపాలు 7 ఒత్తులు వేసుకొని నెయ్యితో వెలిగించుకుంటున్నాను. నేను దీప ప్రమిదలు వెలిగించుకొని దీప ప్రమిదలు 3 ఒత్తులు వెలిగేటట్టుగా ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 వెలిగించుకున్నానండి. ఆ దేవదేవుని అనుగ్రహం మనపై ఉండాలని ఆ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తున్నానండి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇతరులతో పంచుకునేదానికన్నా మనము వెంకటేశ్వర స్వామితో మనకి ఇష్టమైన దైవారాధనతో చెప్పుకొని ఆయన మా సమక్షంలో కూర్చొని ఆయనతో మాట్లాడితే మన బాధలు కొంచెం తగ్గుతాయండి. నేను వెంకటేశ్వర స్వామిని ఎంతో నమ్ముతాను. నాకు ఏ కష్టం వచ్చినా నేను వెంకటేశ్వర స్వామితోనే చెప్పుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వ్రతానికి మన కులదైవాన్ని పూజించుకోవాలి. మనసులో అనుకొని తరువాత గణపతిని పూజించి తరువాత శని భగవాన్ని అర్చించుకొని తరువాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామి వతకల్పము ఫోన్లో పెట్టుకొని వింటూ పూజ చేస్తున్నానండి. అష్టోత్తరాలు 108 నామాలు ఉంటాయి కదండి. 108 నామాలకి 108 పుష్పాలను పెట్టుకొని అష్టోత్తరం చేసుకోవాలి. అదేవిధంగా 108 లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయండి. 108 లక్ష్మీ అష్టోత్తరాలకి పూజ చేసుకోవాలి. తులసి దళాలు ఏ రకాల పూలు దొరికితే వీటన్నిటితో పూజ చేసుకోవచ్చండి. నేను నేతితో వెలిగించుకున్నాను. దీపాలైతే ఎంత చక్కగా వెలుగుతున్నాయో చూడండి. ఆ దీప కాంతులతో వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే 2 కనులు సరిపోవడం లేదండి. చూడండి, ఆ పటంలో వెంకటేశ్వర స్వామి దీపాలు వెలుగు కనిపిస్తే ఎంత బాగుందో. మనం ఎప్పుడు వ్రతం ఆచరించేటప్పుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతంగా ఉండే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మాత్రమే మనం పెట్టుకొని పూజించాలండి. ఈ వ్రతం ఆచరించేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. సాయంత్రము ఆ దీపాలన్నిటి పిండి దీపాలను తీసేసి ఆవుకు సమర్పించవచ్చు లేదా చెట్ల మొదల్లో వేసేయచ్చు. సాయంత్రం మళ్ళీ నైవేద్యం ఏమన్నా పెట్టి తాంబూలం అన్నా పెట్టేసి దీపారాధన మామూలు దీపాలతోనే వెలిగించుకోవాలి. నైట్ అంతా అట్లే ఉండిచ్చి మరుసటి రోజు ఉదయాన్నే ఆ పీఠం అంతా పటాన్ని తీసేసి క్లీన్ చేసుకోవచ్చండి. లేదా వీలు పడదు అంటే ఆ రోజు సాయంత్రము దీపారాధన ఆరిపోతాయి కదండి, పెట్టిన తర్వాత నైట్కి తీసేయచ్చు, ఏం పర్వాలేదు. మనం ఎంత భక్తితో చేస్తున్నామనేది స్వామివారు గమనిస్తూ ఉంటారండి. అది ఉంటే చాలు. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. మనం ఎంత నిష్ట నియమములతో పూజ చేసుకున్నామనేదే భగవంతుడు చూస్తాడండి. అంత నియమ నిష్టలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొంతమంది 7 ఒత్తులే వెలిగించుకోవాలా, లేకపోతే 7 శనివారాల రోజు 7వ వారం మాత్రమే వెలిగించుకుంటే సరిపోతుంది అనుకుంటారండి. ఎవరిష్టం వారిదండి. కొంతమంది 2 దీపాలు మాత్రమే వెలిగించుకుంటారు. 7 ఒత్తులేసి, కొంతమంది
ఒక దీపంలో 3 ఒత్తులు, ఒక దీపంలో 4 ఒత్తులు వేసి కూడా వెలిగించుకుంటారు. నేనైతే మాత్రం 7 ఒత్తులను ఒక ఒత్తిగా తయారు చేసి ముందు రోజు నైటే నేతిలో నానబెడతానండి. 7 ప్రమిదలు చేసుకుంటాను పిండితో. ఆ 7 ప్రమిదల్లో 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసిన వాటిని పెట్టుకొని దీపాలు వెలిగించుకుంటాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా వడపప్పు, పానకము, తాంబూలము, కొబ్బరికాయ అయితే ప్రతి వారము సమర్పిస్తున్నానండి. చలిమిడి దీపం కూడా పెట్టాలండి. పండ్లైతే 7 రకాలు కానీ ఒకే రకం పండ్లు 7 పండ్లు కానీ సమర్పించుకోవచ్చు. కానీ 7వ వారం పూజ చేసేటప్పుడు మాత్రం అన్నీ 7 పెట్టుకుంటే మంచిదని అంటున్నారండి. మనకి స్తోమత పట్టి మనం పెట్టుకొని చేసుకోవచ్చండి. ఎవరికైనా ఒకరికి అన్నదానం చేస్తే మంచిది. ప్రసాదంగా చేసిన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇంట్లో ప్రసాదంగా అందరికీ నైవేద్యంగా పెట్టాలండి. ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. వెంకటేశ్వర స్వామి 24 నామాలండి ఇవి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 5వ వారం నిర్విరామంగా పూజ చేసుకున్నానండి. ఈరోజైతే నేను మా ఇంటి ముందర వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రతిష్ఠించారండి. ఈరోజైతే 4వ రోజు. మీకు వాయిస్లో వినిపిస్తూ ఉంటుంది బయట సాంగ్స్ అవి. ఓం గం గణపతియే నమః, ఓం నమో వెంకటేశాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి ఎదురుగా ఉన్న గణపతునికి ఈరోజు నైవేద్యంగా పులిహోర, మిరియాల పొంగలి సమర్పించుకున్నానండి. ఓం గజాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం ఋషికేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ ఓం గణపతియే నమః, ఓం గణనాథే నమః, ఓం గణనాథే నమః, ఓం గణపతియే నమః, ఓం గణపతియే నమః, ఓం గణపతియే నమః.